మెన్ల పనిభారం పెరిగిందని, పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పోస్ట్ మ్యాన్లు ఉస్మానియా యూనివర్సిటీ పోస్ట్ ఆఫీస్ ముందు నిరసన చేపట్టారు. పోస్ట్మెన్ల పనిభారం పెరిగిందని, తగిన సౌకర్యాలు కల్పించాలని, పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తపాలా ఉద్యోగ సంఘాలు నిరసనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోస్ట్మెన్లు ఉస్మానియా యూనివర్సిటీ పోస్టాఫీస్ ముందు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ అన్ని డెలివరీ సెంటర్లలో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. సిబ్బంది కొరతను భర్తీ చేసి పని భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. ఇందిరా పార్కు వద్ద ఫిబ్రవరి 22న నిర్వహించే ధర్నాలో తపాలా ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం స్పందించకుంటే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు. వాళ్ళ యూనియన్ తరఫున సభ్యులు కూడా ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన పోస్ట్ మ్యాన్ ఎంటీఎస్ కొత్తగా తీసుకొచ్చే ఆర్డర్స్లలో సరైన మన ఐడీసీ అయినా వాటిల్లో సౌకర్యాలు లేకుండానే బాత్రూమ్స్ అటువంటి లేకుండా మహిళా ఉద్యోగులకు కూడా సరైన సదుపాయాలు లేకుండా ఉద్యోగ బాధ్యత నిర్వహించమని చెప్పి ఉన్నతాధికారులు ఒత్తిడి తీసుకురావడం వాళ్ళు టార్గెట్ల ఒత్తిడి పేరుతోటి మరియు మన పోస్ట్ మ్యాన్ బీటను తొలగించడంతో మరియు బైఫర్ఫికేషన్స్ అనే పేరుతోటి రీఆర్గనైజేషన్ పేరుతోటి చాలా ఇబ్బందులకు గురి చేస్తూ మెట్రో సిటీ హైదరాబాద్లో వేరే పల్లెటూరు ప్రాంతాల నుండి వచ్చి ఇక్కడ హైదరాబాద్ సిటీకి కొత్తగా ఉద్యోగ బాధ్యత పైన వచ్చిన వారికి కూడా ఎంతో ఇబ్బంది కలుగుతుంది. ఈ కొన్ని ప్రాంతాలలో ఒక నెల, కొన్ని ప్రాంతాలలో ఇంకో నెల, మరో ప్రాంతంలో పనిచేసి ఒక నెల మరో ప్రాంతంలో పనిచేసే విధంగా చేసే కండిషన్స్ని వెంటనే విరమించుకోవాలని చెప్పి ఈ సభ ముఖంగా మా సర్కిల్ ఉన్నతాధికారులకు తెలియజేస్తున్నాను. మేము డిమాండ్స్ చెప్పేది ఒకటే, మా పోస్ట్ మెన్లు ఏదైతే మా హక్కుగా ఉన్నటువంటి సెలవులని కంటింజెంట్ అలైన్ చేస్తారా, మీరు ఎల్ఆర్లను అలైన్ చేస్తారా, పక్క పోస్ట్ మెన్లకు వేయకుండా డిపార్ట్మెంటే దానికి తగిన సదుపాయాలు కల్పించాలని, ఏదైతే ఐడీసీ ఇంప్లిమెంట్ చేసిందో దాంట్లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలన్నింటినీ ఇంప్లిమెంట్ చేయాలని, కంటింజెంట్ సోదరులకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని, అదేవిధంగా ఏదైతే డైరెక్టరేట్ ఇచ్చిన ఆర్డర్స్ని వాళ్ళు తూచా తప్పకుండా పాటించాలని, అదే కాకుండా ఏదైతే వేకెంట్ పోస్టులు ఉన్నాయో లాంగ్ బ్యాక్ నుంచి అవన్నీ ఫిలప్ చేయాలని చెప్పేసి ఈ జేసీఏ తరపు నుండి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. తరపున ధర్నాకు పిలుపునిచ్చిన మా పోస్టల్ జేఏసీ సెక్రటరీలకు నా ప్రత్యేక అభినందనలు. ముఖ్యంగా మా పోస్ట్మెన్ సోదరుల పైన జరుగుతున్న ఈ వైఖరిని మార్చుకోవాలని అధికారులకు ఒక సూచన. మాకు ముఖ్యమైన డిమాండ్లు ఏంటంటే, పోస్ట్మెన్లకు సెలవులు పెడితే కంటింజెంట్లను అలౌ చేయట్లేదు. పక్కోడికి బీట్ వేస్తారంటే 3 బీట్లు తీసి 1 బీట్ తీసిరు. 90 ఉత్తరాలు ఐడీసీ రూల్ ప్రకారం 90 ఉత్తరాలని చెప్పి 3 బీట్లు 1 బీట్ చేసిరు. దీనివల్ల మా పోస్ట్ మెన్లకు చాలా ఇబ్బంది అవుతుంది. ముఖ్యంగా మాకు లీవులు కావాలి, మా హక్కు, మా లీవులు మాకు హక్కు. అలాగే ఫోన్లు, మా సొంత ఫోన్లు మేము వాళ్ళకి ఇవ్వం. ఎందుకంటే డిపార్ట్మెంట్ ఫోన్లు ఇవ్వాలి, డిపార్ట్మెంట్ బండ్లు ఇవ్వాలి, డిపార్ట్మెంట్ పెట్రోల్ అలవెన్స్ మాకు ఇవ్వాలి. అది మా హక్కు. వాళ్ళు చెప్పిన ప్రకారం ఐడీసీ రూల్స్ ప్రకారం మేము డ్యూటీ చేస్తాం, 90 ఉత్తరాలు డ్యూటీ చేస్తాం. మా డ్యూటీ అవర్స్ ఫస్ట్ మాకు కావాలి. డ్యూటీ అవర్స్ ఏంది? 8 అవర్స్ పోస్ట్మెన్ డ్యూటీ. ఎన్ని గంటలకు రావాలి, ఎన్ని గంటలకు వెళ్ళాలి. దాని తర్వాత 10 అవుతుంది, 8 to 4 అన్నారు, 10 అవుతుంది, 11 అవుతుంది. ఎక్స్ట్రా డ్యూటీకి డబ్బులు మాకు ఇస్తారా? ఇవ్వరు. 5 నిమిషాలు లేట్ వస్తే లెటర్ ఇస్తారు. ఫోన్లో కొట్టకపోతే నెట్వర్క్ ఇష్యూ, కంప్యూటర్లోనే ఇష్యూ అవుతుంది, మొబైల్లో ఎందుకు ఇష్యూ అవుతుంది. దానికి కూడా ఎక్స్ప్లెనేషన్ లెటర్ ఐఎంఈ మొబైల్లో కొట్టకపోతే లేట్ వస్తే లెటర్, ప్రతి దానికి లెటర్. లీవ్లు ఇవ్వమంటే నువ్వు పక్కన అరేంజ్ చేసుకుంటావు, సంతకాలు పెట్టించుకుంటారు పక్కోడి మీద. అదేం అధ్వానం, ఇదంతా అథరైజ్ లెటర్ కావాలంటారు. ఇవన్నీ సండే డ్యూటీ కూడా మాకు చాలా ఇబ్బంది. సండే డ్యూటీ అనేది ప్రతి ఒక్క ఉద్యోగి హక్కు. లేడీస్ కూడా కనీసం ఫెసిలిటీస్ లేవు, లంచ్ ఫెసిలిటీ లేదు, వాళ్ళకి వాష్రూమ్ లేవు, వాళ్ళకు కూడా ఇబ్బందులు. 10 నిమిషాలు లేట్ వచ్చినా కూడా లెటర్స్ ఇవ్వడం, డ్యూటీ యూనిఫామ్ వేసుకోలేదని లెటర్ ఇవ్వడం, ప్రతి దానికి ఇబ్బందులు పెడుతున్నారు. ఈ వెంటనే ఈ వైఖరి ధోరణి మార్చుకొని మా రూల్స్ ప్రకారం మా హక్కులు మాకు కల్పించాలని మా పోస్టల్ జేఏసీ తరఫున మేము కోరుకుంటున్నాం. లాసలాం కామ్రేడ్స్. పేరు సతీష్. 1/2025 నాడు ప్రతి డివిజనల్ ఆఫీస్లో పోస్ట్ మ్యాన్ ఎంటీఎస్ సోదరులు నిరసన కార్యక్రమాలు ఏర్పాటు చేసి వాటిని దిగ్విజయం చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు హైదరాబాద్ హెచ్క్యూఆర్ రీజన్ కింద ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీద పోస్ట్ మ్యాన్ ఉద్యోగులందరూ గొంతెత్తి తమ హక్కులను సాధించుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఇందులో భాగంగా ఉద్యోగుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం కానీ, అధికారులు అనుసరిస్తున్న విధానం కానీ, ఎలాంటి డైరెక్టరేటు
26/2025 రోజు దీనికి సంబంధించిన డీసీలకు సంబంధించిన విషయం కానీ, CLRH విషయం కానీ, పెట్రోల్ బిల్స్ విషయం కానీ క్లియర్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. కానీ BOED విషయంలో క్లియర్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. దీంట్లో 90% కానీ డెలివరీ ఉండాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా పేమెంట్ చేయాల్సిందే అని తెలపడం జరిగింది. కానీ ఇప్పటి వరకు IT 2.0 ఏర్పడిన తర్వాత ఏ ఒక్క అధికారి నుండి కూడా వాళ్ళ పని విధానం ఎలా ఉందంటే, డివిజనల్ ఆఫీస్లో అడిగితే RO మీద, RO అడిగితే CO, RO ఒకరి మీద ఒకరు నెట్టి వేసుకొని వాళ్ళు సాగదీసే ధోరణిలా వెళ్ళడం జరుగుతుంది. మేము మా హక్కుల కోసం పోరాడుతున్నాం. మాకు ప్రభుత్వం కల్పించిన డైరెక్టరేట్ ఇచ్చిన ఆర్డర్స్ని ఇంప్లిమెంటేషన్ చేయమని కోరుతున్నాము. కావున ప్రతి ఒక్కరూ అధికారులు ఇకనైనా స్పందించి వీటిని సమస్యను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఎంపీలను, రాజకీయ నాయకులను కలుపుకొని ప్రతి కుటుంబం, పోస్ట్ మ్యాన్ ఉద్యోగుల కుటుంబం 22/1/2026 నాడు ఇందిరా చౌక్ ధర్నా పార్కులో ధర్నా చేయడానికి PJS తరఫున నిర్ణయం తీసుకున్న జరిగింది. కావున సభ్యులందరూ దాన్ని ఈరోజు దిగ్విజయం చేసిన విధంగానే ఆ రోజు కూడా దిగ్విజయం చేసి మనం పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్ప. కావున ప్రతి సభ్యుడు దీంట్లో పాల్గొని తమ వంతుగా తమ పాత్ర పోషిస్తారని, మన హక్కుల కోసం ప్రతిరోజు మన కుటుంబ పోషణ జరగాలంటే మన హక్కుల కోసం పోరాడాలి. కావున ప్రతి ఒక్కరు పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున అసలు రోజు ఒక నరకంగా ఉంది. హెల్త్ ఇష్యూస్ మామూలుగా లేవు. అసలు ఒక మనిషిలాగా కూడా ట్రీట్ చేయరు. అట్లీస్ట్ లేడీస్కి కావాల్సిన సదుపాయాలు అయితే ఒక్కటి కూడా లేవు. ఇంకొకటి బీట్ బైఫర్కేషన్ అని చేసిన తర్వాత అసలు లేడీస్ కనీసం ఎలా అయిపోయిందంటే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఏంటి, ఒక PA ఆ పోస్ట్లో లేడనుకో, ఆ ఫైల్ అనేది అక్కడ నుంచి అక్కడ కదలడానికి అక్కడ లేరు, వాళ్ళు వచ్చేంత వరకు ఆ పని జరగదు. అలాంటిది పోస్ట్ మ్యాన్ బీట్కి వెళ్ళాలి, మా బీట్ ఆ ఏరియాకి వెళ్ళాలి, మళ్ళీ 100% డెలివరీ చేయాలి. లేకపోతే దానికి ఎక్స్ప్లెనేషన్ కాలిఫర్ చేయాలి, ఇవన్నీ రాయాలి. ఇవన్నీ చేసుకుంటూ ఇంకా ఫ్యామిలీ అనేది లేదా, పిల్లలు లేరా, ఇంకా 24/7 ఇక్కడే అయిపోతే ఇంకా ఎప్పుడు? అట్లీస్ట్ మాకు ఇప్పుడు సికింద్రాబాద్ హెడ్ ఆఫీస్లో దగ్గర 100 ఉన్నారు. మొత్తం పోస్ట్ మ్యాన్ స్టాఫ్ 70 వరకు ఉన్నారు. అలాంటిది మాకు 2 వాష్రూమ్స్. ఎట్లా ఉందంటే ఫుడ్ తినడానికి ఒకటి, అసలు కూర్చోడానికి కూడా సీట్స్ లేవు, మాకు చైర్స్ లేవు, ఎలాంటి సదుపాయాలు లేవు. ఇలాంటివి ఏం చేసుకోకుండా ఇంకోటి డోర్ స్టెప్ అనేది అక్కడ వెళ్ళి ఏరియాలో డెలివరీ అప్పుడే చేయాలి అంటారు. డోర్ స్టెప్ లో ఎలా ఉంది, అక్కడికి వెళ్ళిన తర్వాత నెట్వర్క్ పనిచేయదు, అది రాదు. మళ్ళీ దానికి కూడా మళ్ళీ ఎక్స్ప్లెనేషన్. ఇదేనా అసలు ఉద్యోగం చేస్తున్నట్టు లేదు మాకు. మొత్తం ఎలా ఉందంటే వాళ్ళు బానిసలు అయిపోయాం. గవర్నమెంట్ ఉద్యోగము అన్నది లేదు. ఎవరైనా చెప్తే చెప్పుకోవడానికి ఎలా అసలు పని చేస్తున్నట్టు లేదు. కూలి పని కంటే దారుణంగా ఉంది వ్యవస్థ. ఇది మార్చాలి. మా లేడీ సమస్యలకైతే చాలా అసలు తట్టుకోలేకపో, అందరికీ హెల్త్ ఇష్యూసే. CCS అనేది గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డర్. మరి అలాంటప్పుడు CCS అనేది ఎందుకు? అది ఇవ్వనప్పుడు మీరు క్యాన్సిల్ చేసుకోవాలి. ఇప్పుడు మాకు లాస్ అయిపోతుందన్న లీవ్లు ఇవ్వట్లేదు. ప్రతిసారి బైఫర్కేషన్ ఒకరోజు అంటే చేస్తారు, వితౌట్ కంటింజెంట్ ఎట్లా ఇస్తారు? ఎవరు చేయలేరు కదా. అందుకని దయచేసి మాకు ఇదంతా కంటింజెంట్ అరేంజ్మెంట్ ఉండాలి. పెట్రోల్ బిల్స్ అండ్ బీట్ బైఫర్కేషన్ అసలు వద్దు. మాకు ఈ కంటింజెంట్ అయితే కావాలి, లేకపోతే ఇది ఇలానే జరుగుతుంది. LRs అని అంటారు, మాకు కంటింజెంట్ కావాలి, LR చేస్తారా? బట్ మాకు మాత్రం CCS, మాకు లీవ్స్ మాత్రం చాలా సమస్యలు అవుతున్నాయి. అంటే ఆరోగ్యం బాగుండదు, ఏదన్నా ఉంటాయి సమస్యలు, 100 సమస్యలు ఉంటాయి. ప్రతిరోజు 24/7 ఆఫీస్లోనే ఉండలేం కదా. అందుకని మాకు ఖచ్చితంగా ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయాలని కోరుకుంటున్నాను. MTS మీద దౌర్జన్యకాండ జరుగుతున్న సందర్భంలో ఈరోజు మేము ఇక్కడ వచ్చి మీటింగ్ సమావేశం ఏర్పాటు చేసినాము. అందులో ముఖ్యమైనది ఏంటంటే BOED బ్రింగ్ ఓన్ యువర్ డివైస్, అంటే మా సొంత మొబైల్ డిపార్ట్మెంట్కు దారాదత్తం చేయాలన్నా. ఇది ఒక సమస్య, ఇది ఒక పద్ధతినా? ప్రతి ఒక్కరు ఇప్పుడున్న మొబైల్ ఉంటే ఆ మొబైల్ని గవర్నమెంట్ యూజ్ చేసుకుంటున్నది. ఇది ఎంతవరకు న్యాయమని మేము అడుగుతున్నాము. తర్వాత రెండోది, మా సొంత బైకులని DCలు ఓపెన్ చేసిన తర్వాత మా బైకులని లాక్కున్నారు. ఏమంటారంటే నువ్వు టైంకు రావా, బెదిరించి మా సొంత బైకులని తీసుకున్నారు. ఈ విధంగా మా 7-8 గంటల డ్యూటీకి మా పూర్వీకులు ఎంతో కష్టపడి త్యాగాల ఫలితం 8 గంటల డ్యూటీని ఈరోజు 12 గంటలు చేపిస్తున్నారు. ఇది సరైన పద్ధతేనా అని మేము ఈ అధికారులను అడుగుతున్నాము. రాబో రోజుల్లో ఇదే జరిగితే మొత్తం యావత్ భారతదేశం మొత్తం ఇదే విధంగా ఏకతాటిపైకి వచ్చి పోస్టల్ శాఖ నిరసన సెంట్రల్ గవర్నమెంట్ మీద అనేకమైనటువంటి బాధలు మాకు ఈరోజు ఉన్నాయి. కాబట్టి మేము
సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.